హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అవత్మనిషి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మనం డైనింగ్ టేబుల్ ఎలా డెకార్ చేసుకున్నాము, ఎలా అరేంజ్ చేసుకున్నాము, అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఎలా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాము అన్నది ఈ వీడియోలో చూడబోతున్నాము. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చాలా షేర్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ గో చెక్అవుట్. అండ్ ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఏమైనా చేంజెస్ ఉన్నా సరే చేంజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్ చూపిస్తున్నానో డైనింగ్ టేబుల్ ప్లేస్ మ్యాట్స్, అవి వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ అవి వచ్చేసి మనకి చాలా అఫోర్డబుల్ రేట్లో వచ్చాయి, విత్ బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. దీస్ డేస్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ మీషో. ఎందుకంటే మీషోలో ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఉన్నాయంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే అంత బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించదు. ఎందుకంటే కిచెన్ యాక్సెసరీస్ కానీ, ఇంట్లో డెకార్ ఐటమ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బెస్ట్ ప్రైస్కి అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ బాలాజీ డెకార్ అనేసి ఉంది. సో దాంట్లో నుంచి నేను ఈ పీస్ అయితే ఆర్డర్ చేశాను. ఇది మనకి అరౌండ్ 345 రూపీస్ పడింది. అండ్ మనము ఒకవేళ గూగుల్ పే, ఫోన్పే తోటి ట్రాన్సాక్షన్ చేసి ఆర్డర్ చేసి ఉంటే మనకు అది అరౌండ్ 320 అయితే పడుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ పైన మనకు జనరల్ స్టోర్లో దొరికేది 6 చైర్స్ ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్ కవర్ షీట్ అయితే ఆల్రెడీ పైన కవర్ చేసి పెట్టాను. అండ్ ఇప్పుడు ఈ ప్లేస్ మ్యాట్స్ దాని మీద, ఆ షీట్ మీద డెకార్ చేస్తున్నాను అనమాట. సో 6 చైర్స్కి 6 షీట్స్ అయితే వచ్చాయి ప్లేస్ మ్యాట్స్. మధ్యలోకి రన్నర్, ఆ రన్నర్ మీద వచ్చేసి మనము యూజువల్గా ఏముంటాయి, ఒక వాటర్ బాటిల్స్, పచ్చళ్ళు, పొడులు, సాల్ట్, టూత్ పిక్స్, టిష్యూస్ ఇట్లాంటివి పెట్టుకుంటాం కదా, మనం వండిన డిషెస్ కూడా అవి ఆ రన్నర్ మీద అయితే పెట్టుకుంటాం అన్నమాట. సో చాలా వైబ్రెంట్గా అయితే ఉండింది, లుక్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. నాకు క్వాలిటీ కూడా చాలా నచ్చేసింది. ఆ క్వాలిటీ ఎలా ఉంది అని అంటే, మనకి సోఫా కవర్స్ ఉంటాయి చూసారా, ఆ సోఫా కవర్స్ క్వాలిటీ ఎంత థిక్ ఉంటాయి, అలా థిక్గా అయితే అనిపించాయి నాకు. చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఈ ఫ్లవర్ వాజ్ కూడా నేను మీషోలో నుంచి ఆర్డర్ చేశాను. ఈ రెండిటి లింక్స్ నేను డెఫినెట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను చెప్పినట్టు అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అన్ని రన్నర్ మీద అయితే పెట్టేశాను, ఇంక్లూడింగ్ మెడిసిన్స్ ఆ ట్రేలో పెట్టాను అనమాట. అండ్ ఇంకా హ్యాండీగా కావాల్సిన ఐటమ్స్ కూడా ఉంటాయి, లైక్ స్పూన్స్, ఫోక్స్, ఇట్లా నాప్కిన్స్, హీట్ ప్యాడ్స్, టిష్యూస్, డైలీ నైట్ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ఇవి, అండ్ వెయిట్ చెక్ చేసుకునే మిషన్, అండ్ పెన్, బుక్, ఇవి రెగ్యులర్ బేసిస్లో యూజ్ అయ్యే ఐటమ్స్. ఇన్ ద మెయిన్ వెల్ నేను ఈ డైనింగ్ టేబుల్ ఆర్గనైజ్ చేస్తూ ఇక్కడ కబోర్డ్స్ కూడా ఆర్గనైజ్ చేశాను. సో ఇప్పుడు నేను ఆ కబోర్డ్స్ కూడా చూపించబోతున్నాను. మెడిసిన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ హ్యాండీగా పెట్టేసుకున్నాను అనమాట. ప్రతిసారి మెడిసిన్ కోసం అక్కడిక్కడ పోకుండా డైనింగ్ టేబుల్ మీదనే ఉంటే ఎలానో కిచెన్, పూజ గది అక్కడే ఉంది, మ్యాక్సిమం స్పేస్ నేను అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. కాబట్టి నా హ్యాండీగా ఉండేటట్టు నా కంఫర్టబుల్ వేలో అలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ వే ఆఫ్ ఆర్గనైజింగ్ మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో చెప్పాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి పైన కంప్లీట్ ఫెస్టివల్ నీడ్స్, మనకి పండగలకి మిగిలిపోయినవి ఉంటాయి కదా, లైక్ హోలీకి, దివాళీకి, సంక్రాంతికి, అలాంటివి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్, అండ్ ఇవి వచ్చేసి కంప్లీట్ డిస్పోజబుల్ అనమాట. గ్లాసెస్, కప్స్, టీ కప్స్ అన్నీ అలాంటివి డిస్పోజబుల్స్ అనమాట. అండ్ ఈ పక్క కబోర్డ్లో టిష్యూస్, యూజ్ అండ్ త్రో ప్లేట్స్, ఇక్కడ కూడా కొన్ని డిస్పోజబుల్స్ పెట్టేశాను. పైన డబ్బాలన్నీ ఖాళీయే. అండ్ ఇక్కడ వచ్చేసి ఎప్పుడో ఒక్కసారి యూజ్ చేస్తాం కదా, కేక్ ట్రే అయినా, ఫ్లవర్ డెకరేషన్ పాట్ అయినా ఎప్పుడో ఒక్కసారి యూజ్ చేసేది అక్కడ పెట్టాను అనమాట. సో ఈ కింద వచ్చేసి మై వాక్యూమ్ క్లీనర్ అండ్ బార్బిక్యూ, కొన్ని ఎక్స్ట్రా ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి, ఆ ఫ్రేమ్స్ కూడా అక్కడే పెట్టేశాను. చూడాలి వాటికి ఎక్కడ ప్లేస్ సెట్ అవుతుంది అన్నది. సో ఇది వచ్చేసి మన
కంప్లీట్ డైనింగ్ టేబుల్ ఆర్గనైజింగ్ వీడియో అన్నమాట. మీకు ఎలా అనిపించింది? నేనైతే ఆర్గనైజ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎంతో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ for the latest updates. Until then, take care. Bye bye.